విజయ్, త్రిష మధ్య సంబంధం అందరికీ తెలుసు. సో, వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతున్నారు. అది అందరికి కూడా తెలుసు. విజయ్ ఒక యాక్ట్రెస్‌తో 2021 ఏప్రిల్ నుంచి సంబంధంలో ఉన్నాడు. అది నాకు తెలిసి నేను చాలా బాధపడ్డాను. అప్పటినుంచి మా కుటుంబంలో కలతలు మొదలైనాయి. అతను చాలా క్రూయల్‌గా నా పట్ల వ్యవహరించాడు అని చెప్పి వాళ్ళ భార్య సంగీత స్వర్ణలింగం చెంగల్పట్టు కోర్టులో ఫిబ్రవరిలో కేసు పెట్టింది. అందులో ప్రధానంగా 2 ఆరోపణలు. ఒకటి ఇన్ఫిడిలిటీ, 2 క్రూయాలిటీ. అంటే విజయ్ ఆహ్, సో అఫైర్‌లు పెట్టుకున్నాడు. రెండోది నా పట్ల క్రూయల్‌గా వ్యవహరించాడు. ఈ 2 అంశాల ఆధారంగా ఆమె స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ కింద చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో కేసేసింది. అది ఇప్పుడు జూన్‌లో రాబోతుంది విచారణకు. దాని మీద విజయ్ ఆల్రెడీ ట్రై చేస్తున్నాడని, ఆమెకి దాదాపు 250 కోట్లు భరణం ఇచ్చి దాన్ని సెటిల్ చేసుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే విజయ్ పిల్లలు సంజయ్ అండ్ దివ్య ఇద్దరు కూడా విజయ్కి యాంటీగానే ఉన్నారని, విజయ్తో కలవట్లేదని అంటున్నారు. ఎందుకంటే లైఫ్లో ఎప్పుడు ఫస్ట్ టైము ఇలాంటి ఒక ఆపర్చునిటీ వచ్చింది. విజయ్కు సీఎం అయ్యే అవకాశం వచ్చింది. ఈరోజు సీఎం అయ్యాడు, ప్రమాణ స్వీకారం చేశాడు. అయినా కూడా సరే, వాళ్ళ భార్య అంటే విడాకులు కేసు గందరగోళం ఉంది. కనీసం పిల్లలు అటెండ్ కావాలి, వాళ్ళు అటెండ్ అవ్వలేదు. సో అంటే పిల్లలు కూడా విజయ్కి దూరంగానే ఉన్నారు. విజయ్ అంటే ఇష్టం లేనట్టుగా ఉన్నారు. ఆ మధ్య కూడా వాళ్ళ కొడుకు సంజయ్ విజయ్ అకౌంట్ నుంచి అన్ఫాలో కొట్టాడని చెప్తున్నారు. లేదు, ఇప్పుడు కొట్టలేదు, అతను ఎప్పటి నుంచో అన్ఫాలోలోనే ఉన్నాడు అనేది కూడా ఒక వార్త వస్తుంది. ఏదేమైనా విజయ్ పిల్లలు దూరం కావడం, ముఖ్యంగా ఇలాంటి ఒక గొప్ప చారిత్రక సందర్భంలో పిల్లలు తండ్రితో లేకపోవడం అనేది కొరతగానే చెప్పచ్చు. సో దీనికి ప్రధాన కారణం త్రిష అనేది ఇప్పుడు అందరూ అంటున్నారు. త్రిషని విలన్ చేసే విధంగా కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇంకొక ఆస్పెక్ట్ కూడా ఏంటంటే, త్రిష వల్లనే విజయ్ పొలిటికల్ పార్టీ పెట్టాడు. త్రిష ప్రోత్సాహం, త్రిష ఇన్స్పిరేషన్ చాలా ఉంది. మామూలుగా అయితే విజయ్ పొలిటికల్ పార్టీ పెట్టడానికి వ్యతిరేకం. వాళ్ళ నాన్న 2020లో విజయ్ పేరుతో ఒక పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు కూడా వాళ్ళ నాన్న అమ్మతో పాటు 11 మంది మీద సివిల్ సూట్ వేశాడు. అంటే నా పేరు ఉపయోగించి పొలిటికల్ పార్టీ పెట్టడం అన్ని ఆపమని కోర్టుకు వెళ్ళాడు. దాని తర్వాత అది ఆగిపోయింది. ఎందుకంటే విజయ్ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ చెల్లెలు చిన్నప్పుడే చనిపోయింది. ఆ తర్వాత అతను ఇంట్రోవర్ట్గా మారిపోయాడు. పెద్దగా ఎవరితో మాట్లాడు. షూటింగ్లో కూడా ఒక మూల కూర్చొని సైలెంట్గా ఉంటాడని త్రిషానే ఇంటర్వ్యూలో చెప్పింది. అలాంటి అతను రాజకీయాలకు ఎలా పనికొస్తాడు? సో అందుకని విజయ్ కూడా రాజకీయాల్లోకి రావద్దని అనుకున్నాడు. కానీ త్రిష ఎంకరేజ్ చేసి అతన్ని రాజకీయ పార్టీ పెట్టించిందని కూడా అంటారు. ఏదేమైనా వాళ్ళిద్దరూ ఓపెన్గా అయితే, అంటే ఒక పక్క కోర్టులో భార్య కేసు వేసిన, త్రిష విజయ్కి మధ్య సంబంధాలు ఉన్నాయని మీడియా పెద్ద ఎత్తున రాస్తూ ఉన్నా, వాళ్ళిద్దరూ ఒక పెళ్ళికి కలిసి వెళ్ళారు. ఒకే రకమైన కలర్ డ్రెస్ వేసుకున్నారు. ఒకే కారులో వచ్చారు. అంటే డిక్లేర్ చేసినట్టే వాళ్ళ సంబంధాన్ని. ఓపెన్గా అయితే నోటితో చెప్పలేదు, కానీ వాళ్ళ బిహేవియర్తో అయితే చెప్పినట్టే. అలాగే మొన్న విజయ్ గెలుపు రోజు, అంటే మెజార్టీ సీట్లు 108 వచ్చిన రోజు కూడా త్రిష బర్త్డే తిరుమలకి వెళ్ళింది. అక్కడి నుంచి విజయ్ని వెళ్ళి కలిసింది. అప్పుడు కూడా అందరూ త్రిషకి అభినందనలు చెప్పారు. ఈ కాంటెక్స్ట్లో ఆమెను జయలలితతోనూ విజయ్ను ఎంజీఆర్తోనూ పోల్చి, మళ్ళీ ఎంజీఆర్ జయలలితలాగా ఒక కొత్త జంట తమిళనాడుని మళ్ళీ పరిపాలించబోతుంది. కాబోయే ముఖ్యమంత్రి త్రిష కృష్ణన్ ఆమె పేరు. సో త్రిష మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతుంది జయలలితలాగా అని అన్నారు. ఆ అమ్మాయి కొన్ని ఏళ్లకు ముందు ఒక ఇంటర్వ్యూలో, నీ గోలైనా ఉన్నప్పుడు నేను సీఎం కావాలనుకుంటున్నాను అని చెప్పడం, ఆ వీడియో కూడా వైరల్ అయింది. ఇలాగా మొత్తానికి తమిళ రాజకీయాల్ని త్రిష శాసించబోతుంది అన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రమాణ స్వీకారంలో కూడా త్రిష హడావిడి చేయడం మనం గమనించవచ్చు. ఈ కాంటెక్స్ట్లో అసలు త్రిషని విజయ్ పెళ్లి చేసుకోబోతున్నాడా అన్న వార్తలు ఇప్పుడు వైరల్ అయినాయి. దీనికి ప్రధాన కారణం విజయ్ వాళ్ళ తల్లి శోభా చంద్రశేఖర్ను త్రిష హగ్ చేసుకోవడం. సో ఇది బాగా వైరల్ అయింది. అంటే త్రిష విజయ్ రిలేషన్షిప్ని
వాళ్ళ అమ్మ నాన్న ఎలా చూస్తున్నారు అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. సో వాళ్ళ అమ్మ అయితే ఎక్కడ దీని మీద మాట్లాడలేదు. ఆమె పాత వీడియోలు సంగీతాన్ని పొగిడి, సంగీత నా కోడలు కాదు నా కూతురు, ప్రపంచం అంతా వెతికినా కూడా సంగీత లాంటి కూతురు నాకు దొరకదు, ఆమె నన్ను మా ఫ్యామిలీని వాళ్ళ పిల్లల్ని అద్భుతంగా చూసుకుంటుంది, ఆమె ఒక టిపికల్ హౌస్ వైఫ్ అనేది కూడా ఆమె చెప్పింది. సో అలాంటి కాంటెక్స్లో సంగీతకి విజయ్ ద్రోహం చేశాడని మొత్తం ప్రపంచం అంతా చెబుతున్నప్పుడు, ఆమె స్వయంగా చెప్పినప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు ఎవరి వైపు ఉన్నారు? పైగా వాళ్ళకి మనవడు మనవరాలంటే కూడా చాలా ప్రేమ అని చెప్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళు సఫర్ అవుతున్నారు. సంగీత కానీ వాళ్ళ పిల్లలు కానీ సఫర్ అవుతున్నారు. ఎంత సఫర్ అవుతున్నారు, ఎంత కోపంగా విజయ్ మీద ఉన్నారంటే, ఈరోజు ముఖ్యమంత్రి అనేది మళ్ళీ మళ్ళీ వస్తుందో లేదో తెలీదు. జీవితంలో ఊహించని ఒక అద్భుతమైన క్షణం. ఇటువంటి దానికి సంగీత రాలేదు, ఎలా అది అర్థం చేసుకోవచ్చు, కనీసం పిల్లలు కూడా రాలేదు. ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు అందరి ముందు బహిరంగంగా ఈ సభలో త్రిషాను శోభా చంద్రశేఖర్ హగ్ చేసుకోవడం అనేది అందరి ఊహాగానాలకి మరొకసారి తెరలేచింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, త్రిష విజయ్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి విజయ్ త్రిషతో సోకాల్డ్ ఇల్లీగల్ అఫైర్ పెట్టుకోవడం అనేది కష్టం అవుతుంది. ఎందుకంటే ఎంజిఆర్ కథ వేరు, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ వేరు. ఇవాళ మీడియా, సోషల్ మీడియా బలంగా ఉంది. ఇది విజయ్కి యాంటీగా టర్న్ చేయడానికి పొలిటికల్ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు డిఎంకే, ఏడిఎంకే చాలా గట్టిగా ట్రై చేస్తాయి. విజయ్కి సంబంధించిన ఏ చిన్న అంశాన్ని కూడా వాళ్ళు వదిలిపెట్టరు. చాలా క్రూయల్గా ఉండబోతుంది వాళ్ళ బిహేవియర్ విజయ్ పట్ల. ఎందుకంటే వాళ్ళకి విజయ్ మామూలు షాక్ ఇవ్వలేదు. 60 ఏళ్లలో ఎవరు కూడా ఈ షాక్ వాళ్ళకిద్దరికి ఇవ్వలేదు. అలాంటి షాక్ తగిలినప్పుడు వాళ్ళు ఊరికే ఉండరు. రెండోది, వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. విజయ్ ప్రభుత్వం చాలా వీక్గా ఉంది. విజయ్కి మద్దతు ఇస్తున్న 4 పార్టీలు కూడా, అంటే కమ్యూనిస్ట్ పార్టీలు 2, వీసీకే, ముస్లిం లీగ్, ఈ 4 కూడా స్టాలిన్ కంట్రోల్లోనే ఉన్నారు. స్టాలిన్ ఇవ్వమంటేనే వాళ్ళు మద్దతు ఇచ్చారు. రేపు స్టాలిన్ మద్దతు